పితానైవ మేనైవ మాతాన జన్మ. బతికున్నంత దాకా ఆవిడ తల్లి అంటాను, ఈయన తండ్రి అంటాను, ఇది నా అక్క అంటాను, అన్న అంటాను. ప్రాణం పోయేటప్పుడు వాళ్ళు నా వెంట రారు, నేను వాళ్ళ గురించి వెయిట్ చేయలేను. న ధర్మో న చార్థో న కామో న మోక్ష. నాకు మా అమ్మ అంటే చాలా ప్రాణం. ఎందుకు ప్రాణం అంటే ఆవిడ కళ్ళు లేవు. ఇది ఎన్నో సందర్భాల్లో చెప్పాను. ఆవిడ నన్ను ఈ మార్గంలో ఎందుకు పెట్టిందనంటే ఇతని ద్వారా ఈ ప్రపంచానికి కళ్ళు తెప్పించొచ్చని ఆలోచన ఆవిడలో ఉండేది. అలాంటి ఒక తల్లి ఆవిడికి ఆఖరి ఘట్టం వచ్చింది. ఆవిడ నాకు చెప్పింది, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఉండగలవా నాతోటి అనింది. అమ్మ, 9 నెలలు నీ కడుపులో నన్ను పెట్టుకున్నావు కదా, 9 నెలలు అక్కడే నన్ను దాచుకున్నావు, భరించావు, కనీసం నీ కోసం ఆఖరి సందర్భంలో ఉండలేనా అన్న. ఆవిడతో నాకు అదృష్టం ఏంటనంటే ఆవిడ ఇంకొక 3 నెలల్లో పోతానని చెప్పింది. డాక్టర్లు అన్నారు 3 రోజుల్లో పోతుందన్నారు. ఆవిడ అనింది, నేను ఉత్తరాయణం రావాలి, అప్పుడే వెళ్ళాలి అనింది. అప్పటిదాకా ఎవడు ఏమీ చేయలేరు, నేను సంకల్పం నాకు దృఢంగా ఉందని. ఆవిడ 1,08,00,000 గాయత్రి జపం 4 పురస్చరణలు చేసింది. ఆవిడ అక్షర లక్ష పురస్చరణలు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి తన మృత్యువుని తను దర్శించి, నాకు 3 నెలల తర్వాతనే వస్తుంది, ఏమీ నువ్వు గాబరా పడొద్దు అన్నారు. ఆ 3 నెలలు మా అమ్మతో బ్రతికే అద్భుతమైన అవకాశం ఏంటనంటే 9 నెలలు కడుపులో బతికినప్పుడు నాకు తెలియలేదు మా అమ్మ ఈవిడ అని. ఏదో బతికేశాను. కానీ ఆవిడ్ని పంపేటప్పుడు 3 నెలలు మా అమ్మతో నేను ఆవిడకు ఒక అమ్మలా బ్రతకగలిగాను. నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చింది. ఆవిడ దగ్గరుండి, ఆవిడతో పడుకుని, ఆవిడతో ముచ్చట్లు చెప్పి, ఆవిడతో ఆడుకుని. అక్కడున్న వాళ్ళు కొంతమంది అడిగారు, ఎందుకు స్వామి మీరు మీ అమ్మతో ఆడుకుంటున్నారంటే, నాకు ఎవ్వరూ తెలియనప్పుడు మా అమ్మే కదా పాపం ఆడుకుని నన్ను లాలించి పాలించి, ఎవరూ నన్ను పట్టించుకోరు, మా అమ్మే కదా రాత్రులు నిద్ర మానుకుని అన్నీ చేసింది. ఆవిడ కోసం ఒక 3 నెలలు మళ్ళీ ఆవిడకి నేను తిరిగి ఇవ్వలేనా? ఇది ఆవిడ నాకు ఇచ్చింది, నేను ఆవిడకి తిరిగి ఇవ్వలేనా?